హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసరికి నేను ఏం చేసి చూపిద్దాం అనుకుంటున్నానంటే కోడిగుడ్డు ఫ్రై. కోడిగుడ్డుతో చాలా రకాల కూరలు అయితే మనం చేసుకుంటాం కదా. అందులో వచ్చేసరికి అయితే ఎగ్ ఫ్రై అనేది అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికి వచ్చేసరికి ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయిలు అయితే పెట్టుకోవాలి. దాంట్లో వచ్చేసరికి మనం కొద్దిగా నీళ్ళు అయితే తీసుకోవాలి. నీళ్ళు తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత మనకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు అనేది ఆ నీళ్ళల్లో నిదానంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసరికి ఒక 10 నిమిషాల సేపు అయితే ఉడికించుకుందాం మూత పెట్టేసి. అందులోకి మనకు కావాల్సిన టమోటాలు, ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి నీట్గా కడుక్కొని కట్ చేసి అయితే పక్కన పెట్టుకుందాం. మనం వచ్చేసరికి ఇవైతే నీట్గా అయితే కట్ చేశాను. ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, కరింపాకు, టమాటాలు ఇవైతే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసరికి మనకు గుడ్లు అనేది ఉడికిపోయి ఉంటాయి. చూద్దాం. చూసారు కదా, కోడిగుడ్డు అనేది బాగా ఉడికిపోయింది. ఇవైతే ఇప్పుడు తీసే గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి కడాయిలు అయితే పెట్టి కడాయిలు వేడైన తర్వాత నూనె అయితే పోసుకోవాలి. చూసారు కదా, నూనె వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు చిటపట అనిన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డల, ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి. ఎర్రగడ్డలన్నీ వేసుకొని ఒకసారి అయితే మనం అయితే కలుపుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత తెల్లగడ్డ వచ్చి కచ్చాపచ్చాగా దంచుకొని తెల్లగడ్డ అయితే ఒకటైతే వేసుకున్నాను. ఒక 2 రెమ్మల కరింపాకు ఇవన్నీ వేసి మనం బాగా కలుపుకొని ఇవైతే బాగా కలుపుకోవాలి. ఇవి వచ్చేసరికి 1 నిమిషం సేపు మూత అయితే పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడైతే మూత తీస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి అయితే మళ్ళీ మనం బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఎర్రగడ్డలు అనేది కలర్ అనేది మారింది, మనకు బాగా వేగినాయి. ఇందులో వచ్చేసరికి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఇప్పుడైతే వేస్తున్నాను. వేసి అన్నీ ఒకసారి అయితే బాగా కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 స్పూన్ అయితే పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ అయితే అన్నీ ఒకసారి అయితే బాగా కలుపుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి అయితే ఉడికించుకుందాము. అంతలోకే మనం ఉడకబెట్టుకుందాం కదా గుడ్లు, అవి అనేది రెడీ చేసుకుందాం. చూసారు కదా, ఈ గుడ్లు అనేది నీట్గా అయితే క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ గుడ్డుకు వచ్చేసరికి 4 సైడ్లా మనం ఇలా కోసినట్టుగా పెట్టుకున్నామంటే మనకి ఉప్పు కారం అనేది బాగా పట్టద్ది మసాలా. అందుకని ఇలా కోసి అయితే పక్కన రెడీ చేసి పెట్టుకోవాలి మనం. చూసారు కదా, నేను అన్నిటిని క్లీన్ చేసుకొని అలా కోసి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనం టమోటా ఎర్రగడ్డ అయితే వేస్తున్నాం కదా, అవైతే ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఇది అనేది ఇంకొంచెం ఉడకాలి. ఒకసారి బాగా కలుపుకొని కారం అయితే వేసుకుంటున్నాను. కారం తినేవాళ్ళు 2 స్పూన్లు వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. కారం వేసుకొని మొత్తం అయితే ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకుందాం. ఇది అనేది బాగా కలుపుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గుడ్లు, ఆ గుడ్లు అనేది ఇందులో అయితే వేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చేతరాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గుడ్లు, అవి అయితే ఇందులో అయితే వేసుకుంటున్నాను. వీటిలన్నిటిని మళ్ళీ ఒకసారి అయితే మనం బాగా కలుపుకుందాం. ఇవి బాగా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఒక 2 నిమిషాల సేపు అయితే మూత అయితే పెట్టేయాలి. చూసారు కదా, ఇది ఒక 2 నిమిషాల సేపు అయితే మూత పెట్టి అయితే ఉడికించేసుకుందాం.
ఆ మసాలా అనేది బాగా కోడిగుడ్డుకి అనేది బాగా పట్టుద్ది. ఒక 2 నిమిషాల తర్వాత అయితే తీసి మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఇదైతే బాగా కలిపి అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకుందాం. చూసారు కదా, గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకొని వేరే ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ ఫ్రై ఎలా ఉందో చెప్పండి.